రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వము నవ్యాంధ్రకు ఇవ్వాల్సింది కొండంత, కానీ 11.5 సంవత్సరాల్లో ఇచ్చింది ఘోరంత. రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని విధాల అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి పోయింది కాబట్టి ఆ మేరకు నవ్యాంధ్రకు న్యాయం చేసేటందుకు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ప్రధానమంత్రిగా యూపీఏ ప్రభుత్వం నవ్యాంధ్రకు ప్రధానంగా 3 వరాలు ఇచ్చింది. ఒకటి ప్రత్యేక హోదా, 2 బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీ, 3వది విభజన చట్టంలో 108 సెక్షన్లు 17 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రము రాష్ట్రానికి అందించడం, ఈ 3 వరాలు ఇచ్చింది. ఈ 3 వరాలు అమలై ఉంటే ఈ పార్టీకి నవ్యాంధ్ర స్వర్ణాంధ్ర అయింది. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసగారితనం వల్ల, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల చేతగారితనం వల్ల 11.5 సంవత్సరాలైనా ఇవి అమలుకు నోచుకోలేదు. నేను ముందే చెప్పినట్లు ఇవ్వాల్సింది కొండంత, ఇచ్చింది ఘోరంత. దీంట్లో మొదటి వరం ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా ఇది ఆంధ్రప్రదేశ్ హక్కు, ఇది ఆంధ్రుల హక్కు, ఇది భిక్ష కాదు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని. దీన్ని ఆనాడు యూపీఏ ప్రభుత్వం 5 సంవత్సరాలు అమలు చేస్తామని చెప్తే ఇదే బీజేపీ నాయకులు వెంకయ్యనాయుడు గారు మిగతా వాళ్ళు 5 ఏళ్ళు చాలదు 10 ఏళ్ళు కావాలని రాజ్యసభలో అడిగారు. దాని తర్వాత బీజేపీ మేనిఫెస్టోలో, ఇది బీజేపీ మేనిఫెస్టోలో యూపీఏ ప్రభుత్వం 5 ఏళ్ళు ఇస్తామన్నది. బీజేపీ ప్రభుత్వం ఈ హోదాను మరో 5 సంవత్సరాలు పొడిగిస్తుంది, అంటే 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టింది బీజేపీ. దాని తర్వాత నరేంద్ర మోడీ, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క వెంకయ్యనాయుడు గారు కూర్చోబెట్టుకొని తిరుమల వెంకన్న సాక్షిగా తిరుపతిలో ప్రత్యేక హోదాను 10 ఏళ్ళు అమలు చేస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ఒక ముగిసిన అధ్యాయం అని చెప్పారు. ఇది ఒక అంశం. రెండవది, విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద ఉత్తరాంధ్రకు రాయలసీమకు కేంద్ర ప్రభుత్వం బుందేల్ఖండ్ తరహా లేదా ఒరిస్సాలోని కోరాపుట్, బోలంగీర్, కలహంగి తరహాలో ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ నిధులు ఇవ్వాలి. షల్ అని వాడడం జరిగింది, మే కూడా కాదు. సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద. దీని కింద రాష్ట్ర ప్రభుత్వం 24,350 కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు పంపితే ఈ 11.5 సంవత్సరాల్లో ఇచ్చింది 1,500 కోట్లు. అంటే పిల్లికి బిచ్చం వేసినట్టు. ఇది రెండవ న్యాయం. ఇక 3వ వరం కింద 108 సెక్షన్లు 17 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు అందించాలి. కానీ ఈ యొక్క 11 సంవత్సరాల్లో అందించింది కేవలము 40,000 కోట్ల రూపాయలు. ఇవ్వాల్సింది 5 లక్షల కోట్ల రూపాయలు, ఇచ్చింది కేవలము 40,000 కోట్ల రూపాయలు. దీని కింద అనేక అంశాలు, నేను ఊరికే పాయింట్ మాత్రమే చెప్తాను. దీంట్లో ఒకటి, కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్, దాని ప్రస్తావనే లేదు. దాని తర్వాత దుగరాజపట్నం మేజర్ పోర్ట్, దాని ప్రస్తావనే లేదు. తర్వాత 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ కింద మొత్తం ఇప్పటికి కూడా 90% ఇప్పటికి తెలంగాణ ఉండిపోయినాయి. 9th షెడ్యూల్ 10th షెడ్యూల్లో ఆ ఇన్స్టిట్యూషన్స్ దాంట్లో 90% ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కు రాలేదు. తర్వాత ప్రధానంగా రాజధానికి సంబంధించి సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 కింద రాజధానిలో రాజ్భవన్, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ భవనం, శాసన మండలి భవనం, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్కు కేంద్ర ప్రభుత్వము గ్రాంట్ రూపంలో నిధులు ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వము గ్రాంట్ రూపంలో. కానీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కేవలము 1,500 కోట్లు.
మిగతా అప్పు తెచ్చుకోమంటుంది. కాబట్టి రాజధాని విషయంలో అన్యాయం చేస్తా ఉంది. ఇక పోలవరం సెక్షన్ 90 సబ్ సెక్షన్ 1, 2, 3, 4 కింద దీన్ని త్వరితగతిన పూర్తి చేయాలి. బీజేపీ మేనిఫెస్టో కూడా అదే చెప్పింది. కానీ 11.5 సంవత్సరాలైంది, ఇంతవరకు ఫేజ్ 1 కూడా పూర్తి కాలేదు. అది ఎప్పుడైతుందో కూడా అర్థం కాని పరిస్థితి. మిగతా విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, 13 కేంద్రీయ సంస్థలు ఇంతవరకు ఒకటి పూర్తి కాలే. మంగళగిరిలోని ఎయిమ్స్తో సహా 100% ఇప్పటి వరకు ఏది పూర్తి కాలే 13 కేంద్రీయ సంస్థల్లో. కాబట్టి ఇవన్నీ అమలై ఉంటే ఈ పాటికి నవ్యాంధ్ర స్వర్ణాంధ్ర అయింది. అడగంది అమ్మాయినే పెట్టదన్నట్టుగా సామెత ఉంది. దీన్ని నిరంతరం పోరాటం చేస్తే తప్ప ఇవి అమలు కావు. అందుకోసం కాంగ్రెస్ పార్టీ పరంగా హామీ ఇస్తున్నాం. విభజన హామీల సాధన సమితి విభజన హామీల కోసం చేసే పోరాటంలో కాంగ్రెస్ పార్టీ మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పేసి ఈ సభాముఖంగా మీడియా ముఖంగా తెలియజేస్తాం.